నేను తప్పు చేశాను. నీలవేణి విషయంలో మీకు అబద్ధం చెప్పాను. అంత పెద్ద అబద్ధం చెప్పినందుకు నా మీదే నాకు అసహ్యంగా ఉందన్నయ్య. చచ్చా, ఏంటి జ్యోతి ఇదంతా? నువ్వేదో నాకు క్షమాపణలు చెప్తావని, నీ మీద నువ్వే అసహించుకుని గిల్టీగా ఫీల్ అవుతావని ఇక్కడికి రమ్మలేదు. నీకు అబద్ధం చెప్పిందని తనలో తానే జ్యోతి చాలా కుమిలిపోతోంది. జ్యోతి, తలెత్తి ఒక్కసారి చూడు. నిన్నే అడుగుతున్నాను, ఒక్కసారి నన్ను చూడు. నువ్వు అబద్ధం చెప్పావని గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సరేనా? నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా గొంతు నొక్కేశాయి. నా కళ్ళ ముందున్న సందర్భాలు నేను అబద్ధం చెప్పేలా చేశాయి. పరిస్థితులకు లొంగిపోయి తప్పు చేయాల్సి వచ్చిందన్నయ్య. చూడు జ్యోతి, ఏం జరుగుంటుందో ఎలా జరుగుంటుందో నేను ఊహించుకోగలను. బహుశా నీ పరిస్థితుల్లో నేనున్నా కూడా అలాగే చేసేవాణ్ణేమో. ఒక్కొక్కసారి బలవంతుడు కూడా పరిస్థితుల ముందు తల వంచుతాడు. బలగం ఉన్నవాడు కూడా పరిస్థితులతో రాజీ పడతాడు. పరిస్థితులు పెట్టే పరీక్షలకి ప్రతి ఒక్కరూ తల వంచాల్సిందే జ్యోతి. అక్క, నిజానికి ఇందులో జ్యోతి అక్క తప్పేమీ లేదు సార్. ఆ రోజు జ్యోతి అక్క మీకు అబద్ధం చెప్పడానికి అస్సలు ఒప్పుకోలేదు. నా బలవంతం మీదే జ్యోతక్క మీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నాకు అశోక్ గురించి తెలుసు, జ్యోతి గురించి కూడా తెలుసు. వీళ్ళు ఎప్పుడూ అంత సులువుగా తప్పు చేసే రకాలు కాదు. తప్పు జరిగిందంటే దానికి కారణమేంటో మనకి తెలిసింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్. ఇంత జరిగాక కూడా మా మీద ఇంత నమ్మకం ఉంది అన్నావు చూడు, అదే నాకు చాలు. ఇంతకాలం మీతో సావాసం చేశాక కూడా మీరు ఎలాంటి వారో నేను తెలుసుకోకపోతే నాకన్నా పెద్ద ఫెయిల్యూర్ ఇంకెవ్వరూ ఉండరు అశోక్. జ్యోతి, నువ్వు నాకు అబద్ధం చెప్పావని, తప్పు చేశావని ఇంకెప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకు, సరేనా? అలాగే తారకన్నయ్య. ఇంకో విషయం ఏంటంటే, మీకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు నీలవేణి చాలా బాధపడింది. మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించింది. ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని ఎంతో అల్లాడిపోయింది. మీరిలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు సేవ చేయలేకపోతున్నాను అని నీలవేణి తనలో తానే ఎంతో మదన పడిపోయింది. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఒకటయ్యారు. నాకదే చాలు. మా మంచి కోరుకునే మీలాంటి మంచి మనుషులున్నారు కదా, మాకంతా మంచే జరుగుతుంది జ్యోతి. సరే తారక్, నువ్వు జాగ్రత్త, మేము బయలుదేరతాం. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరండి. జరిగింది మర్చిపోండి. మీరిలా తప్పు చేసిన వాళ్ళలా ఫీల్ అవుతుంటారనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. బాయ్. తారక్ సార్, మీరు రెస్ట్ తీసుకోండి, వీళ్ళని పంపించేసి వస్తాను. పదక్క. తారక్ దగ్గర మన గురించి చాడీలని చెప్పరు కదా. చెప్తే వాళ్ళ పని అయిపోయినట్టే. బొక్కబడిపోయాక ప్లాస్టర్ అంటిస్తే ఏం లాభం? బొక్క పడకుండా చూసుకోవాలి గాని. కాంచనా, మీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థమవుతుందా? అది కాదు అత్తయ్య గారు, ముందే వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తే బాగుండేది కదా అని నా మీనింగ్. నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వేసే రకాన్ని కాదు. ఎక్కడ ఏ అస్త్రం అవసరం అయితే ఆ అస్త్రాన్ని ఉపయోగించాలి.
ఇక మేము వెళ్ళొస్తాం. అశోక్ ఆగు. చెప్పండి మేడం. వచ్చిన పని అయినట్టేనా? అడిగేది నిన్నే. వచ్చిన పని అయినట్టేనా? మీ దృష్టిలో మేమొచ్చిన పని ఏంటో నాకు తెలీదు, కానీ మేం మాత్రం తారక్ సార్ పిలిచారని వచ్చాం. పిలిచారని వచ్చారు, బానే ఉంది. నాలుక తిరిగినట్టు వాగలేదు కదా? అబ్బే అదేం లేదు మేడం, దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. అపార్థం చేసుకోవడానికి ఏముందిలే, నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి కదా. మీరు నోటుకొచ్చింది వాగితే అది మా అమ్మకు తెలియకుండా ఉంటుందనుకుంటున్నారా? అదేం లేదండి, ఈ ఇంట్లో కాదంబరి మేడంకి తెలియకుండా ఏం జరుగుతాయి? ఈ మాత్రం క్లారిటీ మీకుంటే చాలు. ఇక వెళ్ళొచ్చు.